తెలంగాణ రాష్ట్రంలో కోర్టులు చెప్పే మాటలకు ఇలువ ఉన్నదా లేదా? ఎవళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చట్టాన్ని చేతులకు తీసుకుంటే ఇక కోర్టులు ఉండేందుకు? రాజ్యాంగం రాసుకొని దాని ప్రకారం నడవాలి అని చెప్పుకున్నాడు ఎందుకు? ప్రజల హక్కులు కాపాడాలి, పబ్లిక్ ప్రాపర్టీని రక్షించాలి, ఎవళ్ళకి ఏ తిప్పలు రాకుండా చూడాలి అనే కదా కోర్టులు ఉన్నది. మరి ఆ కోర్టుల తీర్పులను ఆ కోర్టుల మాటలను లెక్క చేయనట్టుంటే ఏందన్నట్టు అని మస్తు కోపానికి వచ్చింది హైదరాబాద్ కోర్టు. ఎందుకోసం అంటారా? అయితే చూడుండ్రి. చెప్పి చెప్పి మా నోరు పోతున్నది గాని హైడ్రా ఆఫీసర్లకు చెవు మీద పేరు వార్తలేదని కోపం చేసింది హైకోర్టు. ఎన్నో సార్లు చెప్పినాం సెలవు రోజులల్లా చెరువులు కబ్జా చేసిండ్రని ఇల్లు కూలగొట్టద్దని. ఎన్నో సార్లు చెప్పినాం మీ ఇష్టం ఉన్నట్టు బుల్డోజర్లను పెట్టి కూలగొట్టద్దని. అయినా హైకోర్టు మాట అయినరా? ఏంది ఈ పద్ధతి? భూములు కబ్జా అయినాయని చెప్పడానికి మీరెవరు? మీకున్న అధికారం ఏంటిది? దానికో వ్యవస్థ ఉన్నది కదా. దాన్ని కాదని మీరు ఇండ్లు కట్టుకున్న సామాన్య జనాన్ని అవస్థ పెడతారా? ఏమనుకుంటున్నారు మీరు? రాత్రికి రాత్రే హైదరాబాద్ పట్టణాన్ని మార్చేస్తాం అనుకుంటున్నారా? మీ చేతులు ఏమన్నా మంత్రదండం ఉన్నదా అన్నట్టు హైడ్రా మీద హైకోర్టు హై రేంజ్ లో గరమైంది. రాత్రిపూట దోపిడి దొంగలు మాత్రమే ఇటువంటి పనులు చేస్తారు. మీకు సాధ్యమైతే ఓ ఇల్లు నిలబెట్టే పని చేయండి, కానీ బుల్డోజర్లు పెట్టి కూలగొట్టే పద్ధతి ఏంది? మీరు చేస్తున్న పనులు భయం కలిగేటట్టు ఉన్నాయి కానీ భరోసా ఇచ్చే తీరుగా లేవు. ఎప్పుడు ఎవరి మీద హైడ్రా పడుతుందో అని ప్రజలు గజగజ వణుకుతున్నారు. కోర్టులు లేనప్పుడు అందరూ సెలవులో ఉన్నప్పుడు మీరు డ్యూటీలు చేసుడేంది, కూరగొట్టుడేంది? సెలవు రోజులలో కూరగొట్టుడు ఆపుండ్రి అని 20 సార్లకు ఎక్కువ ఆర్డర్లు ఇచ్చినాము. అయినా మా మాట వినకుంటే ఏం చేయాలి? హైడ్రా పుట్టేందుకు తీసుకొచ్చిన జీవో 99ని రద్దు చేయాలన్నా చెప్పుండ్రి. హైడ్రా అనేదే లేకుండా తీర్పు ఇవ్వాలన్నా చెప్పుర్రి అన్నట్టు కల్లెర్ర చేసింది హైకోర్టు. మరి ఇంతగానం చెప్పినా ఈ అడ్డగోలు కూరగొట్టుడు ఆపకుంటే హైడ్రాను రద్దు చేసినా చేస్తుంది కావచ్చు హైకోర్టు అని అనుకుంటున్నారట కోర్టు కోపం చూసిన వాళ్ళు. మరి ఇప్పటికైనా హైడ్రా కూరగొట్టుడు ఆపి గరీబోళ్ళ ఏడుపు ఆగేటట్టు చేస్తారో, లేకుంటే ఎంత చెప్పినా వినం మేము ఇంతే అన్నట్టు కూలగొడతనే ఉంటారో చూడాలి.